కొల్లాపూర్ మామిడికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కోడేరు మండలాల్లో 5,000 మంది రైతులు 27,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోనే కొల్లాపూర్ బెనిషా రకానికి ఎనలేని డిమాండ్ ఉంది. సైజు, తీపిలో కొల్లాపూర్ మామిడి ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాది కోట్లలో జరిగే మామిడి వ్యాపారం వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తలకిందులైంది. సీజన్ కోసం ఏడాదంతా ఎదురుచూసే మామిడి రైతు ₹4 సంపాదించే టైం రాగానే వాతావరణం షాక్ ఇచ్చింది. ఈదురుగాళ్లు, వడగండ్ల వానకు మామిడికాయలు రాలిపోయాయి. కొల్లాపూర్ మామిడి రైతుల కష్టాలపై రిపోర్ట్ బాలకృష్ణ అందిస్తారు. స్పెషల్ మ్యాంగో వెరైటీ రకానికి కొల్లాపూర్ ప్రాంతం పెట్టింది పేరు. నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఈ మామిడి పంటను విపరీతంగా సాగు చేస్తుంటారు. అయితే 5,000 మంది రైతులు ఈ మామిడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే విదేశాలకు కూడా ఎగుమతి చేసేంత స్థాయి ఈ మామిడి పంటకు ఉందని చెప్తారు. దాదాపు రైతులంతా కూడా ఏడాది మొత్తం కూడా ఒక సీజన్ మీద ఆధారపడి ఈ మామిడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దాదాపు ఒక ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దాకా మామిడి సాగేది. కానీ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈసారి 2 నుంచి 3 టన్నుల వరకే పరిమితమైంది. అయితే ప్రస్తుతం అయితే ఈ రేటు టన్నుకి దాదాపు 80,000 నుంచి 90,000 దాకా పడుతుంది. అయితే రైతుల పరిస్థితి అడిగి తెలుసుకుందాం. ఈ వాతావరణ ప్రభావము రైతుల మీద ఏ విధంగా పడింది, అలాగే ఈసారి సీజన్లో ఎంతవరకు దిగుబడి సాధించారు, ఏ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మాకు 17 ఎకరాల పొలం ఉంది. ఈసారి ఎట్లా ఉంది సీజన్? ఈసారి కాపు ఏం లేదు, మామిడి పంట ఏం లేదు. అంటే రూపాయల ఒక 20 పైసలు వంతే ఉంది మామిడి పంట. వాతావరణం సరిగా అనుకూలించక మామిడి పంట ఏం లేదు. మళ్ళీ దానిలోనే గాలిలు బాగా పోయినాయి. ఆ గాలిలో కూడా సగం కాయలు రాలిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం ఉంది. ఈసారి మామిడి పంట పెద్దగా లేదు. మామూలుగా టన్నుకి ఎంత ఇస్తారు? టన్నుకి 60,000 70,000 ఉంది. ఇప్పుడు రేటు ఉంది కానీ ఇప్పుడు పంట లేదు, మామిడి పంట పెద్దగా లేదు. అంటే పోయిన సంవత్సరం ఏం రేటు వచ్చింది, ఈసారి ఎంత రేటు? పోయిన సంవత్సరం దిగుబడి బాగానే ఉన్నది. పోయిన సంవత్సరం 50,000 60,000 70,000 వరకు స్టార్టింగ్ ఉన్నది. మళ్ళీ ఇంకసారి ఒక 30-20 వరకు కూడా వచ్చింది. దిగుబడి బాగానే ఉన్నది. గాళ్ళు పెట్టినా కానీ పోయినంటే బాగానే ఉన్నది చూపించు. ఈసారి అయితే లేదు పంట. కొల్లాపూర్ మామిడిలో అంటే ప్రత్యేకత ఏముంది, కొంత స్వీట్గా ఉంటుంది, కారణం ఏమున్నది? కొల్లాపూర్ మామిడి అంటే ఇక్కడ భూములు మంచి రకం భూములు, వాటర్ మంచిగా ఉంటుంది, పొటాష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ భూముల్లో. ఇక్కడ సేంద్రియ ఎరువులు కూడా బాగానే వాడతాం. ఈ భూములు మామిడికి అనువైనవి అన్నట్టు, అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మామిడి బాగా స్వీట్ ఉంటుంది, బాగా కాయ కూడా లాగా కొడుతుంది. ఇక్కడ మామిడికి చాలా డిమాండ్ ఉంటుంది, మంచిగా సాగు చేస్తారు. సిటీ పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడ పోయినా సరే బాగా విలువ ఉంటుంది ఇక్కడ మామిడికి. పోయిన సంవత్సరం ఏ దేశాలకు ఎగుమతి చేసిండ్రు, ఇక్కడ ఏ ప్రాంతాలకు పంపించారు? పోయిన సంవత్సరం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మన బాంబే కూడా పోయింది. బాంబే, ఢిల్లీ, మద్రాసు, ఇక్కడ మొత్తం మన కొల్లాపూర్ మామిడి ఎక్కువ విదేశాల్లో కూడా, అమెరికా, అక్కడ చాలా దేశాలకు ఎగుమతి అయింది ఇక్కడ నుంచి మామిడి. సార్ వాతావరణం కాలుష్యం వల్ల అది కాగమ్మి ఈసారి వాతావరణం మామిడి చెట్లకు పూత మీద ఎఫెక్ట్ పడి మొత్తం పూత పూసి మొత్తం పిందె కాసే టైంలో మొత్తం వాతావరణం కాగమ్మడం వల్ల మొత్తం పిందె రాలి మొత్తం ఎర్రగా కింద పడిపోయింది. ఆ తర్వాత ఇంకా పండు అయ్యి కింద కింద పడిపోతుంది మామిడికాయలు. ఈసారి సీజన్ ఏం లేదు, అనుకున్నంతగా సహకరించలేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నష్టంలో ఉన్నాడు రైతు. అంటే ఇప్పుడు ఏ ప్రాంతాలకు ఎక్కడ పంపిస్తున్నారు? ఇక్కడ నుంచి హైదరాబాద్కు పంపిస్తాం సార్. అక్కడ నుంచి వచ్చేసి బాంబే, కలకత్తా బయటికి కూడా తీసుకెళ్తుంటారు. అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ప్యాకింగ్ చేస్తారు. అంటే ఈసారి రేట్లు కూడా ఎక్కువ ఉండొచ్చు అంటారా? రేటు ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ అనుకున్నంత రేటు కూడా ఇప్పుడు ఏం లేదు. కాపు లేదు, రేటు లేదు, రెండు కింది స్థాయిలోనే నిలబడిపోయినాయి. అప్పటికంటే ఇప్పుడు పోయినసారి కాపు బాగా ఉన్నది, ఇదే రేటు అప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కాపు లేదు, రేటు కూడా అదే రేటు ఉంది. ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు అవన్నీ ఎంత? ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 30,000 వరకు ఖర్చు వస్తుంది సార్. ఇప్పుడు ఆ పెట్టిన ఖర్చు కూడా వెళ్ళడం కూడా కష్టంగానే ఉంది. ఇప్పుడు ఈ లేబర్ ఖర్చు వచ్చేసి మనం పెట్టిన పెట్టుబడి ఆ ఖర్చు కూడా రావడం కష్టంగానే ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సార్ ఇప్పుడైతే పొజిషన్లో. ఇప్పుడు వాళ్ళు కట్టింది మొత్తం కూడా కౌలు రైతు మీదనే పడుతుంది. ఇప్పుడు ఈ బెనిషా వెరైటీ రకానికి సంబంధించినటువంటి కొల్లాపూర్ మామిడికి ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్న రైతులంతా కూడా దీని ప్రభావం వల్ల రైతులు దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే డిసెంబర్ నెలలో ఈ పూత రావడం మొదలై జనవరి నుంచి ఏప్రిల్, మే, జూన్ దాకా ఈ దిగుబడి అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పూత జనవరిలో రాలిపోవడం వల్ల ఈసారి దిగుబడి చాలా మేరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దాకా రావాల్సినటువంటి మామిడి
ఇప్పుడు ప్రస్తుతం ఎకరాకు 2 టన్నులు కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే 50% ఈసారి దిగుబడి తగ్గింది. దానివల్ల రేట్లు కూడా పెరగడం, దీంతోపాటే దిగుబడి కూడా రావడం వల్ల రైతులంతా కూడా నష్టానికి గురవుతున్నారు. పంట దిగుబడి ఏడాది మొత్తం కూడా శ్రమించినప్పుడు కూడా కేవలం దాదాపు జనవరి నుంచి జూన్ దాకా మాత్రమే వీళ్ళకు పని ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు దిగుబడి లేక ఇప్పుడు అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా సరే ప్రభుత్వం తమను ఆదుకుంటే కానీ గట్టెక్కలేకమని మామిడి రైతులంతా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, నార్కల్ నుంచి.